హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ వచ్చి 54,941 పాయింట్స్ దగ్గరికి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి రావాలి మార్కెట్ అని కూడా చెప్పడం జరిగింది. సో మార్కెట్ అడ్జస్ట్మెంట్ పరంగా మా డౌన్ఫాల్ రావాలని కూడా చెప్పడం జరిగింది. అడ్జస్ట్మెంట్గా మార్కెట్ వస్తే మాత్రం ఇలాగే మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చి మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వరకు డౌన్ఫాల్కి వచ్చి అప్సైడ్ మూమెంట్ ఉంటుందన్నమాట. అంటే బయ్యర్స్ దానివల్ల ఏంటంటే బయ్యర్స్ మార్కెట్ గ్రిప్లో ఉన్నారని చెప్పి అర్థం అనమాట. అంటే మార్కెట్లో బయ్యర్స్ నిలబడే ఉన్నారు, ఇంకా వాళ్ళు ఎగ్జిట్ అవ్వలేదని చెప్పి ఒక సినారీ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే అమెరికా బాండ్ ఈల్డ్స్, ఇండియా బాండ్ ఈల్డ్స్, 10 years బాండ్ ఈల్డ్స్ కంపారిజన్ చేసుకుంటే మాత్రం దాని ఇంపాక్ట్ వల్ల ఉంటుంది కాబట్టి దానివల్ల మార్కెట్ పడే అవకాశం ఉందని కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో అవన్నీ బుల్షిట్ నేను ఎంతో పట్టించుకొని, ఎందుకంటే ఒకటి ఉంటుంది న్యూస్ బేసిక్ మీద ఉంటుంది, కానీ ఏంటంటే మార్కెట్ చిన్న చిన్న న్యూస్ బేసిక్ మీద రియాక్ట్ అవ్వదు. సో అమెరికా మార్కెట్ పడిందని చెప్పి మన మార్కెట్ కూడా పడాలని చెప్పి రూల్ లేదు. కానీ మనకు టెక్నికల్ మనకు అడ్వాన్స్ లెవెల్స్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. నేను ఎప్పటి నుంచి కూడా చెప్తున్నాను, మార్కెట్కి డౌన్ఫాల్ రావాలని కూడా చెప్తున్నాను, హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ రావాలని కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ హెల్దీ కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ ఇలా డైరెక్ట్గా సెల్లింగ్ కాకుండా, డైరెక్ట్గా మార్కెట్ సెల్లింగ్ కాకుండా డైరెక్ట్గా కొద్దిగా వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇలా సెల్లింగ్ హెల్దీ కరెక్షన్లో ఇదో పార్ట్ అనమాట. ఓకేనా, అంటే ఇదే హెల్దీ కరెక్షన్ కాదు, హెల్దీ కరెక్షన్ ఇదో సబ్జెక్ట్, ఇదో పార్ట్ అనమాట. ఓకేనా. సో అయితే మార్కెటింగ్ మనకి ఒకసారి డౌన్ఫాల్ ఇంకా కొద్దిగా డౌన్ఫాల్ వస్తే మరీ మంచిది అనమాట. ఎందుకంటే 54,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా రియాక్ట్ అయితే నా బెటర్ సినారియో. ఎందుకంటే ఇంకా 54,000 నుంచి మార్కెట్ వచ్చి అక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఎప్పుడు ఈ మనకి ఫ్లాగ్ ప్యాట్ని ఒక ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ డెఫినెట్గా మనకి మార్కెట్ 56,000 లెవెల్ని బ్రేక్ చేసే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడి నుంచి మార్కెట్ వెళ్తే మాత్రం మనకి లైట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్లే పరీక్షలో మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోవచ్చు అనమాట. సో దాని గురించి మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి రావాలి. వచ్చిన తర్వాత మన 54,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా రియాక్ట్ అయితే మరీ మంచిది. 54 దగ్గర నుంచి నేను కిందకు వచ్చి ఈ సపోర్ట్ తీసుకుంటే ఇంకా మరీ మంచిది అనమాట. మార్కెట్కి నో డౌట్ తిరుగులేదు మార్కెట్ వస్తుంది. ఈ లెవెల్ ఈ హెల్దీ కరెక్షన్ వైపులోకి మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వస్తుంది. మాక్సిమం 54,000 దగ్గర నుంచి రావాలి మార్కెట్. లేని పక్షంలో మార్కెట్ డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి రావాలి. ఈ రెండు కారణాలకి వస్తే మార్కెట్ నిలబడే మార్కెట్ అని చెప్పి నేనైతే అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి వస్తే మాత్రం, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని ఒక వాల్యూమ్తో మనకి మార్కెట్ ట్రీట్ చేస్తారన్నమాట. వాల్యూమ్తో మార్కెట్ని బయర్స్ అకామిడేట్ చేసుకుంటారు, అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్తారు అనమాట. అలా వెళ్ళిన మార్కెట్ నిలబడుతుంది అనమాట. మార్కెట్ లేని పక్షంలో మార్కెట్ కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ మనల్ని కిందకు తెక్కడానికి ప్రయత్నిస్తుంటుంది అనమాట. ఓకే. సో అయితే మనకి ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. సో నేను మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది మీకు, అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి రెసిస్టెన్స్ లెవెల్ చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది. మన సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంది అనమాట బ్యాంక్ నిఫ్టీ. సో ఈ డైరెక్షన్లోనే ప్రజెంట్ అయితే మార్కెట్ ఈ డైరెక్షన్లో ఉంది. ఏ లెవెల్ కూడా మనం బ్రేక్ చేయలేదు, ఈ డైరెక్షన్లో మార్కెట్ ఉందన్నమాట. రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా వాలటిలిటీగా ఉంటుంది. మార్నింగ్ సెషన్లో కొద్దిగా 10 నిమిషాలు కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూడండి. మన సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మార్కెట్లో ఈ రోజు సపోర్ట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ మనకి చాలా సేపటి వరకు ఈ లెవెల్ దగ్గర మార్కెట్ టైం స్పెండ్ చేసి కొద్ది వాల్యూమ్ ఇంట్రాడే బేసికల్ వాల్యూమ్ చెప్తున్నా, హోల్డింగ్ పర్పస్ వాల్యూమ్ చెప్పట్లేదు నేను. ఇంట్రాడే బేసికల్ వాల్యూమ్ని మనకి జనరేట్ అయితే చేసుకుందనమాట. సో అందుకని ఈ లెవెల్ అయితే చాలా ఇంపార్టెంట్. రేపు మార్నింగ్ సెక్షన్లో ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంది మార్కెట్కి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ ఏదైనా మనకి సపోర్ట్ తీసుకునే అవకాశం, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం మార్కెట్ ఉందన్నమాట. రేపు మార్కెట్ ఈ రెసిస్టెన్స్ జోన్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మళ్ళీ ఇమీడియట్లీ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఈ లెవెల్ వరకు పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే దాన్ని బట్టి మనం మార్కెట్లో ఇంకొక సపోర్ట్ లెవెల్ ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ అది కూడా చూద్దాం. ఒకవేళ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. ఈ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి టెస్ట్ చేసుకుని మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి టెస్ట్ చేసిందన్నమాట మార్కెట్. చూడండి, ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ టెస్ట్ చేసుకుంటూ ఒక డౌన్ఫాల్కి అయితే రావడం జరిగింది. సో ఇది మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్కి 3 రెసిస్టెంట్ లెవెల్ కంపేర్ చేస్తే మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇంట్రాడే బేసిక్లో. ఓకేనా. సో జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నమాట. మనకి సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది,
రెసిస్టెన్స్ జోన్ ఉంది, మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మళ్ళీ ఇమీడియట్లీ రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేసిన వెంటనే మనకి ఈ రెసిస్టెన్స్ ఉంది. అంటే మనకి రేపు వస్తుందని కాదు, రేపు కావచ్చు, లేకపోతే ఫ్రైడే కానీ మండే, అంటే ఫ్రైడే అండ్ మండేలో కూడా మనకి 2-3 ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గరకు వచ్చే పాసిబిలిటీ ఒకవేళ అప్ సైడ్ మూమెంట్ వెళ్తే, లేని పక్షంలో మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ బ్రేక్, మన సపోర్ట్ లెవెల్ అలా డైరెక్షన్లో మార్కెట్ బిహేవ్ చేసుకుంటాం. ఒకవేళ ఇలా మార్కెట్ ఈ డైరెక్షన్లోనే బిహేవ్ చేసుకుందంటే మాత్రం ఒక హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ ఉంటుంది. మన లెవెల్ మనకి అలా డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 54,000 ఒక సపోర్ట్ లెవెల్ని అది బ్రేక్ చేస్తే ఇమీడియట్లీగా మన సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఈ లెవెల్ 53,100 దగ్గర మన సపోర్ట్ లెవెల్ దొరుకుతుంది అన్నమాట. ఓకేనా, 53,000 అవ్వచ్చు, 53,100 కూడా సపోర్ట్ లెవెల్ దగ్గర పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అవుతున్నది. ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 24,609 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది ఈరోజు నిఫ్టీ. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ నేను చెప్పడం జరిగింది. అదే విషయంలో మనకి కొద్దిగా కామన్ గ్యాప్ అప్ అయితే ఉంది, ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఒకవేళ ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మార్కెట్ ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం స్పెండ్ చేస్తే మాత్రం ఈ కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకునే అవసరం లేదు, ఇక్కడ నుంచి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. ఎందువల్ల అంటే మార్కెట్ ఇంతకుముందు మనకి ఈ లెవెల్ దగ్గర హిట్ అండ్ షార్ట్ పద్ధతులుగా మార్కెట్ వెళ్ళింది, కానీ ఈ సరైన వాల్యూమ్తో అయితే వెళ్ళలేదు మార్కెట్. అందుకని అగైన్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి రావాలి. మనకి ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేయని పక్షంలో మార్కెట్ బయ్యర్స్ కొద్దిగా ఇంకా మార్కెట్ని అప్సైడ్ మూమెంట్కి తీసుకెళ్దాం అనే ఉద్దేశాలు ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని మల్టిపుల్ టైం ఈ లెవెల్ దీన్ని ఆల్రెడీ ఈ లెవెల్ టెస్ట్ చేశారు, మళ్ళీ ఈరోజు టెస్ట్ చేశారు, మళ్ళీ మల్టిపుల్ టైం టెస్ట్ చేసి తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్కి తీసుకెళ్తే మన రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే మన క్రియేటివ్ ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం నిఫ్టీ. నిఫ్టీలో నేను ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పాను ఫ్రెండ్స్. మనకి మన రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది నిఫ్టీలో. రేపు ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే డెఫినెట్గా ఈ లెవెల్ని టెస్ట్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఎక్కువగా ఉంది నిఫ్టీలో. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం మీకు జరిగింది అన్న. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో మార్కెట్ ఈ లెవెల్ని రెసిస్టెంట్గా మార్కెట్ అంటే గ్యాప్ డౌన్ అంటే ఈ లెవెల్ దగ్గర మనకి నియర్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది మార్కెట్. ఓపెన్ అయ్యి ఒక సెల్లింగ్ ప్రెజర్ రావడం జరిగింది. సో నేనైతే ఈ లెవెల్ దగ్గర నుంచి కాల్ ఆప్షన్ బై చేశాను, ప్రాపర్గా అయితే నేను స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరిగింది, స్టాప్ లాస్ ఇట్టు. అలాగే ఈ లెవెల్ బ్రేక్ చేసిన పుట్ ఆప్షన్ కూడా బై చేయడం జరిగింది, కాల్ ఆప్షన్ కూడా బై చేయడం జరిగింది, రెండు విధాలుగా. నేను ఎందుకంటే ఈ సపోర్ట్లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఒక రెసిస్టెంట్గా మారిపోద్ది. గతంలో కూడా మీకు చెప్పాను, నా సపోర్ట్లో బ్రేక్ అయితే మాత్రం ఒక రెసిస్టెంట్గా మారిపోద్ది, రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్గా మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, అది మన. సో అదే దాని గురించి మనకి సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైం టెస్ట్ చేస్తుంది. సో వాల్యూమ్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు ఇంకా కొద్ది వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి, ఇంట్రాడే బేసిక్లో చేసుకోవాలా, హోల్డింగ్ పర్పస్లో కూడా చేసుకోవాలా. కానీ అలా చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మనం మంచి మూమెంట్ రానున్న రోజుల్లో చూస్తాం. మనకి డెఫినెట్గా మార్కెట్ అలా ఒకవేళ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే 26,000 అబోవ్ మనకి నిఫ్టీ కనబడుతుంది రానున్న రోజుల్లో త్వరలోనే. ఓకేనా, సో అదేవిధంగా మనకి రేపు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. ఒకవేళ మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం కాల్ ఆప్షన్, అంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం గొడవలేదు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది కామన్గానే, నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను మార్నింగ్ సెషన్లో. తర్వాత అక్కడ నుంచి వాల్యూమ్ జనరేట్ అయిన నుంచి నేను కాల్ ఆప్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, ఇక్కడ మన ఇచ్చిన రెసిస్టెంట్ లెవెల్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెంట్ జోన్ ఉందన్నమాట. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇది ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఉంది, 24,200 దగ్గరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. ఆల్రెడీ మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రేడ్ చేస్తున్న ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.